హాయ్ గాయస్, వెల్కమ్ టు సంజయ్ ఫిట్నెస్ వరల్డ్. గాయస్, ఆల్రెడీ నేను బ్యాక్ వర్కౌట్ చేసినాం కదా. సో మరి ఈరోజు షోల్డర్ వర్కౌట్ అనమాట. సో షోల్డర్ వర్కౌట్లో మీ గురించి ఇంటర్మీడియట్ లెవెల్లో కొంచెం వెయిట్స్ ఎలా ఇంక్రీజ్ చేయాలి, పోస్చర్స్ కానీ, సో మీకు ఎలా చేయాలో చెప్తాను. చూస్తున్నాడు గాయస్. చలో మరి ర్యాంప్ ఉంటుంది కథ ఇప్పుడు. చలో షురు చేద్దాం. చలో మరి షోల్డర్ వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ అనమాట. షోల్డర్ ప్రెస్ మిషన్ చేయాలి. సో ఈ మిషన్ వెయిట్ ఎలా ఇంక్రీజ్ చేయాలి అండ్ పోస్చర్ ఎలా అని చెప్పేసి నీకు దీని పోస్చరు ఈ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టేసి ఆల్రెడీ ఇక చేసాం. మనం వర్కౌట్ చేసేదే లేటు, రైట్? చలో మరి ఇక చూసారు కదా గైస్. నీట్గా తంబులను తీసుకొని ఇక సూసైడ్ చెప్పిన ఇట్లా పట్టుకోకండి, జారింది అనుకో మీద పడుతుంది మిషన్. సో ఇలా పట్టుకోండి ఫుల్ఫిల్గా. సో ఇలా ఎప్పుడు పట్టుకోవాలని చెప్తాను నేను ముందు వీడియోలో, రైట్? చలో ఇది వచ్చేసి నేను ఆల్రెడీ మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, మళ్ళీ చెప్తున్నా. మీరు వెయిట్ కొంచెం ఇంక్రీజ్ చేసి పోస్చర్లో చేయండి. సో రిపిటేషన్ వచ్చేసి ఫస్ట్ సెట్కి 12 reps, సెకండ్ సెట్కి 10 reps అండ్ థర్డ్ సెట్కి 8 reps. సో ఇది ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 12, 10, 8. ఓకే గైస్, చలో మరిగా స్టార్ట్ చేస్తున్నా. చూడండి ఎట్లా చేస్తున్నాను. ఇంతే, ఏం లేదు, జర మంచిగా వెయిట్ వేసి కొంచెం నీట్గా చేయాలి. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నా, అంటే మనకంటే కొంచెం ఈ గ్రిప్ అనేది అలవాటు కాబట్టి చేయగలుగుతాం. బట్ ఇలా పట్టుకొని మాత్రం చేయండి మీరైతే ఖచ్చితంగా. ఓకేనా? రైట్, ఇలా పట్టుకొని కొంచెం టైం పడుతుంది అంతే. చలో నెక్స్ట్ వేరియేషన్ గైస్, సెకండ్ వేరియేషన్ అనమాట. మామూలుగా బేసిక్గా మనం ఏం చేస్తామంటే కొంచెం ఇది కొత్తగా అనిపిస్తుంది, బట్ అయినప్పటికీ ఇలానే చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ డెల్స్కి 3 డ్రిల్స్ అనమాట, రైట్? అంటే కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేయండి అన్నమాట, రైట్? ఫస్ట్గా వైట్ చేయండి, తర్వాత ఇట్లా చేసిన తర్వాత డంబిల్స్ క్లోజ్ చేయండి, తర్వాత సేమ్ మళ్ళీ వైట్ చేయండి అండ్ డౌన్, కింద కౌంట్ చేయండి గాయస్. సో ఇలా 10 into 3 చేసేయండి. మళ్ళీ చెప్తున్నా, లైన్ బాడీ పోస్చర్ మెయింటైన్ చేయాలి. జర ఊపి కొట్టకండి, ఓకేనా? నీట్గా వైట్, క్లోజ్, డన్, ఇంతే. సో ఇది వచ్చి మళ్ళీ చెప్తున్నా 10 into 3. చలో గాయస్, మరి నెక్స్ట్ వేరియేషన్, థర్డ్ వేరియేషన్. సేమ్ ఇట్లా చిన్న బెంచ్ ఉంటుంది, చిన్న ఫ్లాట్ బెంచ్ అయినా మామూలు పర్లేదు, లేదా ఇలాంటి బెంచ్ అయినా పర్లేదు, సేమ్ సీట్లా ఉంటుంది. సో ఇది తీసుకొని, ఓకేనా? సో డంబిల్స్ ఇలా తీసుకోండి గాయస్, మళ్ళీ చెప్తున్నా. సో ఇలా పెట్టేసేయండి, ఇలా పెట్టేసి డా నీట్గా చేయాలి. మళ్ళీ చెప్తున్నా గాయస్, చూడండి ఒకసారి పోస్చర్. సో ఇప్పటి నుంచి ఎవ్రీ పోస్చర్ మీకు మంచిగా నీట్గా ఇంకా 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 పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెస్ట్ దాటి కిందికి పోదు, ఇట్లా చేయద్దన్నమాట, ఇది రాంగ్. ఓకేనా? స్లో చేయండి అండ్ నీట్గా చేయండి. సేమ్ ఎదిగిన లైట్ వెయిట్ తీసుకొని స్టార్ట్ చేయండి గైస్. చలో 12, 10, 8 ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి 3 సెట్కి. చలో మరి నెక్స్ట్ వేరియేషన్ గైస్. సో ఈ వేరియేషన్ కొంచెం కొత్తగా అనిపించచ్చు, బట్ చాలా సాలిడ్ పడుతుంది వర్కౌట్ అయితే. ఓకేనా? చూడండి ఒకసారి, జస్ట్ లైక్ ఇలా పెట్టండి హ్యాండ్స్ నీట్గా. సో బాడీ స్ట్రైట్ పెట్టేసి ఇక జస్ట్ ఇలా కిందికి పెంచండి. ఇంతరా బెంచ్ చేసిన తర్వాత కొంచెం పైకి రండి, అంతే. సో అందరు ఇది మామూలుగా షోల్డర్ వామప్ అనుకుంటారు. వామప్ ఎప్పుడైనా ఇలా డంబిల్స్తో చేయకూడదు గైస్, నీట్గా కేబుల్ దగ్గర చేయాలి. ఓకేనా? సేమ్ యాజ్ నేను చూపెట్టినట్టు చేయండి. టెన్ ఇంటూ 3 2.5తో చేయండి. ఓకేనా? నీట్గా పడుతూ ఉంటుంది. 3 డెల్స్ ట్రైన్ అవుతాయి ఈ వేరియేషన్లో. ఓకేనా? చలో మరిగా లాస్ట్ వేరియేషన్ చూడండి ఒకసారి. స్ట్రక్స్ మంచి ఎట్లా వేయాలి అని చెప్పి చూపెడుతున్నా. ఇక బాడీ స్ట్రైట్గా ఉంటుంది కదా, లైట్గా ముందు బెండ్ చేయండి. బెండ్ చేసి బాడీ లైన్ మెయింటైన్ చేయాలి చెప్తున్నా. మళ్ళీ
గైస్ మళ్ళీ వెయిట్ ఎక్కువ తీసుకొని ఇట్లా వేయకూరి. మొన్న లాస్ట్ టైం వీడియోస్ చెప్పాను కదా, సో సేమ్ యాజ్ చేయాలనే. చలో గైస్ చూసారు కదా షోల్డర్ 5 వేరియేషన్స్. సో కొంచెం కొత్తగా అనిపిస్తాయి కానీ హార్డ్ ఉంటాయి, మినిమం రేంజ్ ఉంటాయి, ఇక తోపు రేంజ్ అనుకోండి. సో అంతకు మించిన వేరియేషన్స్ ఇంకా నెక్స్ట్ మంత్లో చెప్తా. బట్ ఈ వెస్ట్ వీక్లో ఈ 5 వేరియేషన్స్ మీరు యాడ్ చేసుకోండి, మంచి రిజల్ట్ పొందుతారు. ఓకేనా గైస్? చలో మరి రేపు బైసెప్ వర్కౌట్తో మీ ముందుకు వస్తా.